బీసీ రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయినటువంటి అంశం బీసీ రిజర్వేషన్ సాధ్యమా అసాధ్యమా? ఇంతకీ ఏం జరుగుతుంది? బీసీ రిజర్వేషన్ ఒకవేళ కనుక అమలు అయితే ఎటువంటి లాభాలు జరగబోతున్నాయి? బీసీ రిజర్వేషన్ అమలు కాకపోతే ఇప్పుడున్నటువంటి నష్టం ఏంటి? ఇవన్నీ కూడా మీకు కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా భారతదేశంలో ఇప్పటివరకు బీసీ రిజర్వేషన్ కానివ్వండి 50% పైబడి చేస్తున్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు నేను 50%గా అంటున్నానంటే 1992 ఒక్కసారి మీకు నేను క్లియర్గా దాని వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. 1992 సుప్రీంకోర్టు చెప్తున్న ప్రకారంగా సీలింగ్ ఇన్ ద సెన్స్ సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని? 50% పైబడి రిజర్వేషన్ అనేది పెంచకూడదు, ఇది లిమిట్ అంతే. ఇక 50% మించి రిజర్వేషన్ ఉండకూడదు, మిగిలిన మొత్తం కూడా జనరల్, ఇది ఒక లిమిట్. సో దీని ప్రకారంగా 50% పైబడి ఏ రాష్ట్రాలు కూడా రిజర్వేషన్ అమలు చేయకూడదు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 50% మించబోతోంది. సో అందుకు ముందుగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. సో తమిళనాడు రాష్ట్రం విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలో 1994లోనే బహుశా అప్పుడున్న సందర్భంలోనే 69% రిజర్వేషన్ అమలైంది. 69% రిజర్వేషన్ అమలైంది. మరి 50% మించకూడదు కదా. ఎలా చేశారంటే అకౌంట్ 9th షెడ్యూల్ ప్రకారంగా చేశారట. ఇంకా కూడా ఈ యొక్క అంశం సుప్రీంకోర్టులో చర్చలోనే ఉంది, విచారణ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఏం కొలిక్కి రాలేదు. కానీ అక్కడ రాష్ట్రంలో 69%గా రిజర్వేషన్ అమలవుతోంది. ఎలా అమలవుతుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తే 69%గా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మాత్రమే ఈ రిజర్వేషన్ అమలవుతోంది. రాజకీయ అంశాల్లో కొన్ని SC/ST వర్గాలకు మాత్రం రిజర్వేషన్ అమలవుతోంది. కానీ బీసీలకి అక్కడ రాజకీయ పరంగా రిజర్వేషన్ అయితే లేదు. ఒకసారి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను బీసీల విషయానికి వస్తే కనుక బీసీలకి తమిళనాడు రాష్ట్రంలో 26.5గా అక్కడ రిజర్వేషన్ అమలవుతోంది బీసీల పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ తర్వాత ఎంబీసీలకి, బీసీలో కూడా మళ్ళొక ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి సుమారుగా అక్కడ కూడా 3.5గా రిజర్వేషన్ అమలవుతోంది. తర్వాత ఎస్సీలకు సంబంధించి చూస్తే 18% ఎస్సీలకి తమిళనాడు రాష్ట్రంలో. తర్వాత ఎస్టీల విషయానికి వస్తే 1%. నేను ఎందుకు మీకు డిఫరెన్స్గా చెప్తున్నానని చివరిలో చెప్తా. ముందుగా ఈ డీటెయిల్స్ అయితే వినండి. తమిళనాడు రాష్ట్రంలో ఈ 50% లిమిట్ అనేది ఎక్సీడ్ చేసి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా దాటేసి తమిళనాడు రాష్ట్రం 1994లో డిసిషన్ తీసుకొని 69%గా రిజర్వేషన్ అమలవుతోంది. బీసీలకు 26.5, ఎంబీసీలకి 3.5, ఎస్సీలకి 18%, ఎస్టీలకి 1%. ఇది దేనికి? ఉద్యోగ ఉపాధి అవకాశాలకి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం, ఉద్యోగాల కోసం, స్టడీ పర్పస్ అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. ఇక అట్ ద సేమ్ టైం ఇదే ఫార్మాట్లో హైయెస్ట్ రిజర్వేషన్ అమలవుతున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రమే. ఇదే ఫార్మాట్లో ఇంకో రాష్ట్రం కూడా దాని వెనుక వెళ్ళింది, అది బీహార్ రాష్ట్రం. సో కానీ ఇంతటి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా అంటే తమిళనాడు లాగా అంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయితే అవ్వడం లేదు. బీహార్ రాష్ట్రంలో ఏంటంటే దీని తర్వాత 75%. సో ఇది కొంత మధ్యలో బ్రేక్ అయింది, పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే అవ్వడం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నిటి కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంట్లో ఎకనామికల్లీ వీకర్ సెషన్స్ అంటూ ఒక 10%, ఇది పెద్ద కౌంట్లోకి రాదు. ఈ 75%లో ఎకనామిక్ వీకర్ సెషన్ అనేది కౌంట్లోకి రాదు. ఆ తర్వాత ఈబీసీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ సంబంధించి 25%గా ఉన్నది. సో నథింగ్ బట్ బీసీలే. తర్వాత బీసీలకు సంబంధించి 18%. ఆ తర్వాత ఎస్సీలకు సంబంధించి 20%గా ఉంది, ఎస్టీలకి 2%. సో ఇది రీసెంట్గానే 2018 తర్వాత బీహార్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి 75%. ఇది యాసిస్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. సుప్రీంకోర్టు సీలింగ్ విధించింది కదా, ఆ సీలింగ్కి లోబడి లేదు కాబట్టి దీన్ని కొంత అటు ఇటుగా చేసేసి కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొంతమేర అమలవుతోంది. దాంట్లో పూర్తి డీటెయిల్స్లోకి మనం లీగల్గా వెళ్తే చాలా ఒక లెంగ్తీ వీడియో అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను కట్ చేసి చెప్తున్నాను. సో 75% కోసం ట్రై చేసింది. ఇదే తరహాలో ఇంకొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తాయి. దాంట్లో మహారాష్ట్ర ప్రయత్నం చేసింది. మహారాష్ట్ర రిజర్వేషన్ కోసం 68% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఇది 2018లో 68% రిజర్వేషన్ కోసం ట్రై చేస్తే సేమ్ సీలింగ్ ప్రకారంగా 1992 సీలింగ్ ప్రకారంగా సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా ఇది తక్కువ సమయంలో కొట్టేయబడింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా, ఎక్కడ ఛత్తీస్గఢ్లో అయితే చాలా బిగ్గెస్ట్ థింగ్, ఇంకా ఛత్తీస్గఢ్లో అయితే ఏకంగా 85% కోసం ప్రయత్నం చేశారు. కానీ దీన్ని సేమ్ యాస్టీస్గా సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారంగా కొట్టివేయబడింది. సో ఈ రెండు ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇక ఏదైనా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతోంది భారతదేశంలో పక్కాగా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే అది కేవలం తమిళనాడు మాత్రమే.
తమిళనాడులో అయితే పక్కాగా ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాత్రమే, చదువు విద్యాపరంగా మాత్రమే, అది రాజకీయ పరంగా అయితే కాదు. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ చూస్తే కనుక ఒకసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మనం రిజర్వేషన్ కనుక చూస్తే ప్రజెంట్ ఇంప్లిమెంట్ అవుతున్న రిజర్వేషన్. సో యాజ్ ఆఫ్ నౌ 2024లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్న రిజర్వేషన్ ఏంటి? 2024 ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిన రిజర్వేషన్ ఏంటి అని అంటే కేవలం 50% మాత్రమే. అది దేంట్లో కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే. అది కొంత ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే అది కొంత రాజకీయం కూడా అమలవుతోంది. సో ఏంటి బీసీల వాటా ఏంటి ఇందులో అంటే 29% ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో. ఆ తర్వాత ఎస్సీలకు సంబంధించి ఆలోచిస్తే కనుక ఎస్సీలకి 15% ఉంది, రాజకీయ అవకాశాలు కూడా 50%గా ఉంది వాళ్ళకి. ఇక ఎస్టీల విషయానికి వస్తే కేవలం 6%, అది కాస్త కొద్దో గొప్ప కొంత పెంచేసి దాన్ని ఇటీవల కాలంలో 10%గా చేశారు. కేసీఆర్ హయాంలో 10% అయితే అది ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. సో ఒకసారి మనం ఫుల్గా క్యాలిక్యులేట్ చేస్తే దీంట్లో కూడా అటు ఇటుగా చూస్తే కొంత యాజ్ ఇట్ ఈజ్ 39, 50, 15 సోరల్గా 50 అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది కొంచెం. సో ఒక రకంగా పాత క్యాలిక్యులేషన్ కనుక వేసి ఇంప్లిమెంట్ అవ్వడం లేదు, అది కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఇక్కడ మనం 6%గా అమలు చేసుకోవాలి. 6% మాత్రమే ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది, 10% ఇంప్లిమెంటేషన్ రావడం లేదు. సో చూస్తే 21, 29, 50%. సో ఆ సీలింగ్ ప్రకారంగానే లోపలే ఉంది. ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఇంకా చూస్తే దీంట్లో సబ్ క్లాసెస్ ప్రకారంగా ఇంకా అంటే ఈ లోపలకి ఇంప్లిమెంటేషన్ ఏం కాకపోవచ్చు. అది ఈడబ్ల్యూఎస్ 10% ఉంది. ఆ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ది 4% ఉంది. ఇవి దీంట్లో ఇంక్లూడ్ చేయలేం మనం, అంటే దీంట్లో సబ్ క్లాస్ కింద ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంక్లూడ్ చేయలేం వాటిని మనం. సో ఇవన్నీ మనం చూసుకుంటే కనుక 50% లోబడి బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 50% లోబడే ఉంది. సో ప్రపోజ్ ఏంటి? ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి రిజర్వేషన్ ఇది. అది కేవలం ఉద్యోగ అవకాశాల కోసం మాత్రమే ఇదంతా ఇంప్లిమెంట్ అవుతోంది. ఒకవేళ రాజకీయ పరంగా వస్తే ఎస్సీ ఎస్టీ అమలవుతోంది, కానీ బీసీ విషయానికి వస్తే ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. అది క్షేత్రస్థాయి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను అది కూడా నేను. సో నెక్స్ట్ ప్రపోజ్ ఏంటి? 2025 ప్రపోజ్డ్ పర్సంటేజ్ ఏంటి అని అంటే బీసీలకు సంబంధించి చూస్తే ఇది 42% అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ అంటూ కామారెడ్డిలో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాబట్టి 42% పక్కాగా అమలు చేయాలని ఇటు బీసీ సంఘాలు కానివ్వండి, బీసీ మొత్తం పట్టుబడుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా పక్కాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి మించి చేస్తామని చెప్పుకొచ్చారు ఆయన. సో ఎస్సీలకు సంబంధించి యాజ్ టీస్గా ఉండబోతోంది. సో ఇక్కడ 15% యాజ్ టీస్, ఇక్కడ ఎస్టీలకు సంబంధించి చూస్తే ఇక్కడ యాజ్ టీస్గా అప్పుడు 10% అంటున్నారు కాబట్టి 10% ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. దాన్ని 12% చేస్తాం కూడా అంటున్నారు. సో ఈ లెక్కన మనం ప్రతిపాదికన చూస్తే కనుక ఇది సుమారుగా 50 దాటిపోయే అవకాశం ఉంది. 50కి ఎగ్రీజ్ అవుతుంది, 50 దాటిపోతుంది. మరి సీలింగ్ 1992 ప్రకారంగా దాటకూడదు. మరి ఏం చేయాలి అని అంటే డెఫినెట్గా కొన్ని చట్టాలకు లోబడి చేయాల్సిందే. సో ఇది ప్రజెంట్గా ప్రపోర్షనేట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి మాట. ఒకసారి మీకు పొలిటికల్గా చూపిస్తాను నేను. ఇది ఏంటి? ఇప్పుడు కేవలం పొలిటికల్గా అమలు చేస్తామని మాత్రమే, ఇది ఉద్యోగ అవకాశాల కోసం కాదు, పొలిటికల్గా అమలు చేస్తానని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీ అటు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రులు అదే చెప్తున్నారు. ఎందుకు దీని ఆధారితంగా అంటే బీసీలకి గ్రౌండ్ లెవెల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేట్ ఎలక్షన్స్లో ఆ రిజర్వేషన్ పెంపు కోసం మాత్రమే ఈ 42%. ఇది సేమ్ మళ్ళా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, విద్యా హక్కుల్లో నేను కల్పిస్తానని చెప్పి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం లేదు. దానికి సంబంధించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సేమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. కానీ అది సాధ్యం అవుతుందా లేదా అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో సీలింగ్ ప్రకారంగా అయితే సాధ్యం కాదు. సాధ్యం కావాలంటే చాలా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, వాటికి లోబడి అవసరమైతే ఇక్కడ చట్టం చేయాలి ఒకటి, ఆ తర్వాత దీన్ని కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా చట్టం చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మార్చితే తప్ప అది సాధ్యం కాని విషయం. సో మరి ఎలా చేయాలనుకుంటుంది ఏంటి అనేది మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఒకసారి పొలిటికల్గా అమలవుతున్న రిజర్వేషన్ కనుక చూస్తే ఇందాక నేను చెప్పిన ప్రకారంగా 2024 వరకు ఇది ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అమలవుతున్న రిజర్వేషన్. ఒకవేళ పొలిటికల్ పరంగా చూస్తే కనుక బీసీలకి స్థానికంగా ఇప్పుడు ఎంత ఉందంటే కేవలం 18% మాత్రమే ఉంది. మనం ఇన్ డీటెయిల్గా కొంత క్రాస్ చెక్ చేసుకొని గతంలో రీసెర్చ్ చేసిన కొన్ని విషయం కనుక చూస్తే గతంలో ఏపీలో కానివ్వండి, తెలంగాణ బిఫోర్ కేసీఆర్ వరకు 34%గా ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత దానికి కొంచెం 18%గా అనేక అంశాలు ఉన్నాయి దాంట్లో కూడా కుదించడానికి. సో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, లీగల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. అన్నింటినీ కుదించేసి 18% బీసీల రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో కుదించడం జరిగింది. ఆ తర్వాత సేమ్ ఎస్సీలకు సంబంధించి 15% అమలవుతోంది. ఎస్టీలకు సంబంధించి 6% అమలవుతున్న దాన్ని కొంచెం ఆయన పెంచే ప్రయత్నం చేశారు, కానీ ప్రీవియస్ కూడా ఈ 6% అమలైపోయింది. సో ఇప్పుడు ఏం మారుతోంది? ఇక్కడి నుంచి ఇది మారబోతోంది.
సో పొలిటికల్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి బీసీ 80 నుంచి 42 రాబోతోంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీకి 15%గా ఉంది, ఎస్టీకి సంబంధించి 6%గా ఉంది. సో దీన్ని అంతటి స్థాయిలో పెంచుతున్నారు కాబట్టి ఇక్కడ చూస్తే కనుక ఈ రిజర్వేషన్ 50% దాటిపోతోంది. సో పక్కాగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అగేన్స్ట్గా, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అగేన్స్ట్గా పోతున్నారు కాబట్టి ఎవరో ఒకరు మళ్ళీ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది, కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది, దాన్ని మళ్ళీ కొట్టిపారేస్తారు. ఇలా అన్నీ జరగకుండా ఉండాలంటే ఒక పక్కాగా పార్లమెంట్లో దీన్ని చట్టం, అసెంబ్లీలో చట్టం చేయాల్సిందే, పార్లమెంట్లో దీనికి పక్కాగా ఆమోదించాల్సిందే. ఇవన్నీ ఉంటే రాజ్యాంగ సవరణ ఉంటే తప్ప, కాన్స్టిట్యూషన్లో కొంత అమెండ్మెంట్స్ ఉంటే తప్ప ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది ఇప్పుడు అంటే క్షేత్రస్థాయిలో ఒకవేళ ఇంప్లిమెంటేషన్ జరగకపోతే దీని ఆధారితంగా ఇప్పుడు రేపటి రోజున లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగాలి కాబట్టి సో అదంతా కూడా లింకప్ అయి ఉంది, చాలా ఆలస్యం అవుతున్న ప్రక్రియ కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సాధ్యం కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ డెసిషన్ తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి ఇది ఎంత మేరకు సాధ్యమైతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ కనుక డెసిషన్ తీసుకుంటే రేపటి రోజున ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే బీసీ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయిందో, బీసీ అజిటేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయో దానికి రిజల్ట్ అయితే ఎగ్జాక్ట్గా కేవలం కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోవడం కాదు, పూర్తిగా ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయడం. అమలు కేవలం రాజకీయంగానే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచన అటు బీసీ మూవ్మెంట్ నుంచి, బీసీ నాయకుల నుంచి వస్తోంది. మరి ఎంత మేరకు అమలు అవుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఏం చెప్తోంది, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది బీసీ డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ని రెడీ చేసింది. సుమారుగా 50 రోజుల పాటుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎగ్జాక్ట్ రిపోర్ట్ తెప్పించే ప్రయత్నం చేసింది. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ వారి యొక్క జనాభా పాపులేషన్ చూడాల్సిందే, పాపులేషన్ సెన్సెస్ చేయాల్సిందే. సో పాపులేషన్ సెన్సెస్కి సంబంధించి కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని కులగణన చేపట్టేది. సో కొన్ని 90,000 మంది ఎన్యూమరేటర్లు కొన్ని రోజుల పాటుగా శ్రమించి ఒక రిపోర్ట్ రెడీ చేసింది. ఆ రిపోర్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను. సో బీసీలకు సంబంధించి ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి సబ్ కమిటీ ఇప్పుడే నిన్న సాయంత్రం సబ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. సో బీసీలు ఎంత పర్సెంటేజ్గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 46.25%. ఈ బీసీలో హిందువులు. ఆ తర్వాత ఇదే బీసీలో ముస్లింల విషయానికి వస్తే వాళ్ళ శాతం 10.08గా ఉంది. అది ముస్లింల పర్సంటేజ్. ఓకే, ఇది నేను చెప్తున్న మాట కాదు, నివేదికలో వచ్చిన మాట. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే కనుక మొత్తం బీసీలు అంతా కలిపి 56.3%. ఎస్సీల విషయానికి వస్తే ఎస్సీలు 17.43%గా ఉంది. 17.43%గా ఉంది. ఇక ఎస్టీల విషయానికి వస్తే 10.45%గా ఉంది. దీనికి ఆధారితంగానే మొన్న కేసీఆర్ 10% ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు, కానీ అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వడం లేదనేది ఎస్టీ నుంచే మనకు తెలుస్తోంది. కొన్ని జాబ్ నోటిఫికేషన్ చూసినా కూడా మనం చూడొచ్చు. ఇక ఓసీల విషయానికి వస్తే 15.79%. ఇక పాపులేషన్ పరంగా మనం ఎక్కడ కూడా వేద్దాం ఒకసారి, దాంతకంటే ముందు ఇది ఓవరాల్ పర్సంటేజ్. దీని మీద కూడా ఇప్పుడు చర్చ. సో బీసీలు ఓవరాల్గా 50% పైబడే ఉంటారనేది బీసీ కమ్యూనిటీలో కానివ్వండి, బీసీ సంఘాల నుంచి కానివ్వండి, ఆ అజిటేషన్ అయితే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. సో ఇక్కడ తప్పుడు నివేదికని అందించారు. సో ఓవరాల్గా ఫ్రాడ్, ఫేక్ రిపోర్టే ఇచ్చింది గవర్నమెంట్ అనేది మరొక మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయింది. సో 46.25% కాదు, మరి సుమారుగా 50% దాటిపోయి ఉంటుంది. అది బీసీ హిందువులు మాత్రమే. మీరు అంతా కలగలిపి ఇక్కడ బీసీల పర్సంటేజ్ తగ్గించడం, ఆ తర్వాత ఎస్సీల పర్సంటేజ్ తగ్గించారు. ఓవరాల్గా పర్సంటేజ్ పెరిగింది, మాత్రం ఓసీల పర్సంటేజ్ పెరిగింది. ఓసీల శాతం పెంచడం కోసం కేవలం తప్పుడు ఆధారితంగా ఈ నివేదికను అందించారని బీజేపీ, బీఆర్ఎస్లు ఆరోపించడంతో పాటుగా బీసీ కమ్యూనిటీలు కూడా కొంత గవర్నమెంట్కి అపోజ్ చేస్తున్నాయి. ఒకసారి నా దగ్గర గతంలో మీకు కనుక గుర్తుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక నివేదిక, సమగ్ర కుటుంబ సర్వే అంటే ఒకటి చేపట్టారు. అది అఫీషియల్ నివేదిక ఎక్కడైతే బయటకు రాలేదు, కానీ నేను నా వ్యక్తిగతంగా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తాను. నేను అప్రూవ్ చేయడం లేదు, కానీ నాకు ఆ కమ్యూనిటీస్ నుంచి కానివ్వండి, ఆ పార్టీ నుంచి కానివ్వండి, ఎక్కడైతే రిపోర్ట్ వస్తుందో ఎంసీహెచ్ఆర్డీ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నా చేతిలో అది ఉంది. దీన్ని 100% అప్రూవ్ చేయడం లేదు, కానీ ఓకే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్గా మనం 2014 కుటుంబ సర్వే నివేదిక అఫీషియల్గా బయటికి రాకపోయినా నేను కొంత దాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తాను, అఫీషియల్గా కొంత తీసుకునే ప్రయత్నం చేస్తే నా దగ్గర ఒక పర్సంటేజ్ ఉంది. ఒకసారి ఆ పర్సంటేజ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ఎస్సీల నుంచి వాళ్ళు సర్వే చేపట్టినప్పుడు 2014 ప్రకారంగా 18%గా ఉందట. తర్వాత ఎస్సీల విషయానికి వస్తే ఎస్టీలది కూడా 10%గా ఉందట. ఇక ముస్లింల విషయానికి వస్తే ముస్లింలది 13%గా ఉంది. బీసీ ముస్లింలది 13%గా ఉన్నట్టుగా అప్పుడు 2014 వాళ్ళు చేసే సర్వేలో తేలినట్టుగా తెలుస్తోంది. ఇక ఓసీల విషయానికి వస్తే ఓసీలు 8%గా ఉన్నారట. ఇక బీసీల విషయానికి వస్తే హిందూ బీసీలు కలిసి, ఇక్కడ ముస్లిం బీసీ,
హిందూ బీసీలు కలిసి 51%గా ఉన్నారట. ఇది నేను చెప్తున్న మాటగా 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేసీఆర్ అప్పుడు సర్వే చేయిస్తే ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడ కూడా బయటికి రాలేదు. కానీ నేను కొంచెం నిజంగానే ఇటువంటి డాటా ఏదైనా ఉంటుందా ఆఫ్టర్ తెలంగాణ ఏదైనా ఉందా అని అంటే నేను కొంత అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుంటే నాకు కొంత దొరికినటువంటి సమాచారం నేను అప్రూవ్ చేయడం లేదు దీన్ని. కానీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది పర్సంటేజ్. సో బీసీలో 51%, బీసీ ముస్లిమ్స్ వచ్చేసి 13%గా ఉన్నారు. సో ఓవరాల్గా బీసీ ముస్లిం మొత్తం కలిపి బీసీ ఓసీ కాదు మొత్తం కలిపి 13%గా ఉన్నారు. తర్వాత ఎస్సీలకు సంబంధించి 18%గా ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 10%, ఓసీలు 8%. ఇక్కడ పెరిగిన శాతం ఎవరిది అని అంటే గతంతో ఇప్పుడు పోలిస్తే తగ్గింది. మరి అప్పుడు అదే సర్వే చేశారు, ఇప్పుడు అదే సర్వే చేశారు. సో ఏంటి డిఫరెన్స్? 2014 నుంచి 2024 కల్లా ఒకవేళ పెరిగితే మన పాపులేషన్ బీసీ పాపులేషన్ ఇంకా పెరగాలి, కానీ తగ్గడం ఏంటో అంటే కూడా ఒక చర్చ. ఆ తర్వాత ఎస్సీ విషయానికి వచ్చినా కూడా ఎస్సీలో కూడా ఇక్కడ 100% 18గా కనిపిస్తోంది, ఇక్కడ 17.43. సో ఇక్కడ కూడా కొంత పర్సంటేజ్ తగ్గించారు. ఇన్ పాపులేషన్ చూసినా ఇప్పుడు బీసీల పాపులేషన్ సుమారుగా 21 లక్షల పాపులేషన్ తగ్గించారు కేవలం బీసీలదే. సో ఈ రిపోర్ట్లో మరి డిఫరెన్స్ ఎలా వచ్చింది అనేది కూడా ఒక చర్చ. మరి ఈ చర్చకు ఎలా ముగింపు పలుకుతారు, ఈ సైంటిఫిక్గా ఈ యొక్క రిపోర్ట్ని తీసుకుంటారా లేదా అనేది మనం ఫర్దర్గా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ 2014లో నాకు అంతటువంటి ఒక సమాచారం మేరకి 2014 to 24 వరకు 21 lakh ఆఫ్ పాపులేషన్ బీసీలో తగ్గింది అనేది ఒక చర్చ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎస్సీలో కూడా ఇన్ఫాక్ట్ ఎస్సీల విషయానికి వస్తే కూడా ఎస్సీ కమ్యూనిటీలో కూడా 1,75,000 పాపులేషన్ తగ్గించి చూపించారు 2024కి వచ్చేసరికి అనేది ఒక చర్చ. అట్ ది సేమ్ టైం ఎస్టీ విషయానికి వస్తే ఎస్సీ పాపులేషన్ గతానికి ఇప్పటికీ కొంచెం పెంచినట్టుగా చూస్తున్నాం. 10% నుండి 10.45%గా పెరిగింది. అంటే సుమారుగా 103,000 మంది పెరిగినట్టుగా చూపించారు. ఇక ముస్లిం పాపులేషన్ కూడా సుమారుగా పెంచేశారు. ఆ తర్వాత ఓసీ పాపులేషన్ చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఓసీ పాపులేషన్ కేవలం 15 లక్షలుగా పెంచేశారు. సో 8 ఉన్న పర్సెంటేజ్ని కాస్త ఇక్కడ మనం 15%గా చూస్తున్నాం. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, గ్రౌండ్ లెవెల్లో ఒక టాక్ అయితే ప్రారంభమైంది. మరి ఈ చర్చకి ప్రభుత్వం రేపు జరగబెట్టిన అసెంబ్లీ సమావేశాలు ఎటువంటి ముగింపు పలకబోతోంది, దీని ఆధారితంగా ఇంకెటువంటి కొత్త చర్చలు తయారు కాబోతున్నాయి. పక్కాగా ఇది వాళ్ళు చెప్తున్న ప్రకారంగా కనుక ఇంప్లిమెంటేషన్ కావాలి. తమిళనాడు తరహాలో అక్కడ ఎకరకంగా అయితే 69% ఇంప్లిమెంట్ అవుతుందో తెలంగాణలో కూడా 50%కి పైగా ఇంప్లిమెంట్ కావాలంటే డెఫినెట్గా అక్కడ అవలంబించిన తీరును అవలంబించాల్సి ఉంటుంది. చట్టం చేయాలి, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా దాన్ని రాజ్యాంగ సవరణలు చేసి ఇవన్నీ చేస్తే కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. సో మీకేమనిపిస్తోంది ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం పైన? నిజంగానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ కరెక్ట్గా ఉందనుకుంటున్నారా? ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.